గురుగారు, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కలశ స్థాపన చేసి వ్రతాన్ని ఆచరిస్తాం కదా, కలశారాధన ప్రత్యేకత ఏమిటి? ఏ పనైనా మన సత్యనారాయణ వ్రతం చేసినా ఏది చేసినా కూడా కలశ స్థాపన అనేది అది ఒక శంకుస్థాపన లాంటిది అనుకోండి. ఒక ఇల్లు, ఒక గృహ నిర్మాణం జరగాలంటే ముందు శంకుస్థాపనతో మొదలు పెట్టాలి, అక్కడి నుంచి పనులన్నీ చకచకా జరగాలి అని. అదేవిధంగా ఈ సృష్టి అంతా వ్యాపించినటువంటి నిర్గుణమైన పరమాత్మను మనం మన పూజ దగ్గరికి, మనం అక్కడ నిర్మించిన వేదిక మీదకి ఆయన్ని పిలుస్తున్నాం. ఆమెను పిలుస్తున్నాం. అక్కడికి రావాలి. రావటానికి కావలసిన ఏర్పాట్లు మనం చేయాలి. మనం చేసినట్లయితే తప్పకుండా ఎప్పుడైనా ఈ విశ్వం అంతా వ్యాపించిన పరాశక్తి వస్తుంది అనేది ఇప్పటి ఫిజిక్స్ చెప్పినా అదే, మన వేదం చెప్పినా అదే విషయం. కాబట్టి దేవాలయాల్లో కూడా ఆ గర్భాలయంలోకి ఆ పైన కలశం నుంచి ఆది పరాశక్తి, ఆ విశ్వశక్తి లోపలికి విగ్రహానికి ప్రవేశిస్తుంది. ప్రవేశించే విధంగా కింద అనుష్ఠానము, జపము, తపము, ఆ విగ్రహాన్ని ధాన్యంలో అట్టిపెట్టడం, నీళ్ళల్లో అట్టిపెట్టడం, ఇవన్నీ చేసి దానికి తగిన దాన్ని ఆకర్షించే శక్తిని దానికి ఇస్తారు. లేకపోతే విగ్రహాలు ఎక్కడైనా అన్నీ రాళ్లే కదా. కానీ దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తిని ఆకర్షించే విధంగా, అంటే బ్యాటరీ లేని రేడియో లేకపోతే వైరు దిగిపోయిన రేడియో ఉందనుకోండి, అది ఆకర్షించలేదు. ఆ కేంద్రంలో వచ్చిన పాటని ఇది ఆకర్షించలేదు. బ్యాటరీ సరిగ్గా ఉంటే, వైరు సరిగ్గా ఉంటే అది ఆకర్షిస్తుంది. కాబట్టి అట్లా దానిని మనం సరి చేస్తున్నాం. సరి చేయటం ద్వారా కింద చేసినటువంటి మంత్రానుష్ఠానం, వేసిన యంత్రం, వీటన్నిటి ద్వారా ఆ శక్తి అక్కడికి వచ్చే లక్షణం దానికి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కలశ స్థాపన చేత అన్ని నదులకు తిరిగి అన్ని సముద్రాల నుంచి నీళ్లు తెచ్చి అక్కడ పెట్టాలి. అంటే సమస్తము ఈ సృష్టిని అంతటిని అక్కడికి తెస్తున్నాం. ఆ తెచ్చి అమ్మవారిని అక్కడ వచ్చి కూర్చోవమ్మా అని అంటున్నాం. కాబట్టి కలశస్య ముఖే విష్ణు, ఆ కలశం పై భాగంలో విష్ణువు ఉంటాడు. కంఠే రుద్ర, మెడ దగ్గర ఈశ్వరుడు ఉంటాడు. మూలేస్తి బ్రహ్మ, మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు అని మనం భావిస్తున్నాం. దీనివలన మనం మనం మన ఇంట్లో పంపులో నీళ్ళు అయినప్పటికీ ఆ నీళ్లు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని స్మరణ వల్లనే ఆ నీటికి ఆ శక్తి వస్తుంది. కాబట్టి మనం బాగుపడటానికి, చెడిపోవడానికి కారణం మన మనస్సు. మన మనస్సుతో మన నీళ్ళే కృష్ణ అనుకుంటే కృష్ణ, గంగ అనుకుంటే గంగ అవుతాయి. గంగా గంగేతి యో బ్రూయాత్. మనం ఎక్కడి నుంచి అయినా గంగా అనుకుంటే చాలు. మన ఇంట్లో నీళ్ళైనా మనం మీద పోసుకుంటూ గంగా గంగా అనుకోవాలట. అప్పుడు గంగా స్నాన ఫలితం మనకు వస్తుందన్నారు. కాబట్టి ఈ కలశ ఆరాధనలో అన్ని నీళ్లు వచ్చినట్లుగాను, అందులోకి మనం అమ్మవారినో అయ్యవారినో అక్కడికి ఆహ్వానిస్తున్నట్లుగాను కలశ స్థాపనం అనేది తప్పకుండా మనం చేసిన పని యొక్క ఒక దృఢత్వానికి, స్థిరత్వానికి అవసరమై ఉంటుంది. అందువలన ఏ వ్రతానికైనా దేనికైనా కలశ స్థాపన అనేది చేసి తీరాలి. అట్లాగే వరలక్ష్మి వ్రతానికి కూడా చేస్తున్నాం.